సడన్గా లేచినప్పుడు మీకు కళ్ళు తిరుగుతున్నాయా? అది పోస్టల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వల్ల ఉండొచ్చు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ కామన్గా బీపీ డౌన్ అవ్వడం, అంటే బీపీ మాత్రలు ఆల్రెడీ వాడే వాళ్ళలో సడన్గా బీపీ డౌన్ అవ్వడం కానీ, షుగర్ పేషెంట్స్లో కానీ, లేదా డిహైడ్రేషన్ వల్ల కానీ ఇలా రావచ్చు. మామూలుగా జనరల్ పబ్లిక్లో యూజువల్గా బీపీ అనేది ఆటో రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే మన పొజిషన్ బట్టి అది బీపీ కూడా మారుతుంది. సో దట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై కరెక్ట్గా జరిగేదనుకోవాలి దానికోసం. సో ఇటువంటి కండిషన్స్లో, ఇటువంటి పేషెంట్స్లో ఆ ఆటో రెగ్యులేటరీ మెకానిజం అనేది కొంచెం డీరైల్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఇట్లా సింటమ్స్ వస్తాయి. ఎస్పెషలీ మనం నైట్ టైం పనుకొని లేచి బాత్రూమ్ పోవాలనుకున్నప్పుడు సడన్గా లేచిపోతుంటారు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పర్సన్స్లో ఈ సిచ్యువేషన్స్లో మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఎప్పుడు మెలకు వచ్చిన వెంటనే కాళ్ళు కొంతసేపు 10-15 సెకండ్లు కదిలించాలి. తర్వాత లేచి కూర్చోవాలి ఒక 10-15 సెకండ్స్. దాని తర్వాత బెడ్ పక్కనే లేచి నిలబడుకోవాలి విత్ సపోర్ట్ ఒక 10 సెకండ్స్. తర్వాత వన్స్ యువర్ స్టేబుల్, తర్వాత లేచి నడవడం మొదలు పెట్టాలి. అలా చేస్తే ఇలా పోస్టల్ డ్రాప్ లేకుండా ఉంటుంది. కింద పడకుండా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం కూడా అవుతాం. అలాగే డయాబెటీస్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. బీపీ మాత్రం రెగ్యులర్గా వాడుకుంటూ ఇప్పుడప్పుడు రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సమ్మర్లో ఎస్పెషల్లీ డీహైడ్రేట్ కాకుండా చూసుకుని అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ప్రివెంట్ చేసుకోగలిగితే మనము ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలవారు మొత్తం.